పిల్లలు ఎంతో ఇష్టపడే ఈవినింగ్ స్నాక్ ఐటెం బేబీకార్న్ పకోడా ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాము. వీటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. మాక్సిమం వీడియోలో చూపించినంత పీసెస్ కట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఫస్ట్ ఒక బౌల్ తీసుకుని వీటికి సరిపడా కొద్దిగా శనగపిండి తీసుకుని వాటిలో కొంచెం రుచికి సరిపడా సాల్ట్, కొద్దిగా బేకింగ్ సోడా అండ్ కారం యాడ్ చేసుకొని బాగా కలపాలి. అలాగే నేను కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నానండి. ఇవి రుచికి సరిపడా చాలా బాగుంటుంది పంటికి తగులుతూ. సో మరి వెల్లుల్లి రెబ్బలు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని దీంట్లో యాడ్ చేసి దీన్ని వాటర్తో బాగా కలిపి మనం పక్కకు పెట్టుకోవాలి. మనం ఏవైతే తరిగి ఉన్నామో బేబీకార్న్ వాటిని ఇందులో బాగా కలిపి మనం కొద్ది మీడియం సైజులో ఆయిల్ కొద్దిగా వేగిన తర్వాత ఈ బేబీకార్న్ని వేయించుకోవాలి. వీటిని అటుపక్క ఇటుపక్క తిప్పుతూ వేయించాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత మనము వాటిని పక్కకు తీసుకుని వీటిని టమాటో కెచప్తో కానీ టమాటో సాస్తో కానీ సర్వ్ చేసుకుంటే పిల్లలు అసలు వదిలిపెట్టారు, మళ్ళీ మళ్ళీ కావాలని అడుగుతుంటారు. ఇది చాలా హెల్దీ స్నాక్ ఐటెం కూడా అండి. బేబీకార్న్ చాలా మంచిది. సో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉంది, మీ పిల్లలు ఏమన్నారని కామెంట్ చేసి నాకు చెప్పండి.